హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చాలా రోజుల తర్వాత వీడియో పెట్టేద్దామని చెప్పేసి, ఆద్య తెలుసు కదండి, మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా కనపడుతుంది పాప. ఆ పాపది, ఐ మీన్ మా మేనకోడలిది ఇవాళ బర్త్డే, 6th బర్త్డే. సో అందుకని చెప్పేసి మేమైతే మార్నింగ్ రొటీన్ అంటే బర్త్డే రోజు మా సాంప్రదాయం ప్రకారంగా మేమైతే బర్త్డే పాపకి ఎలా చేస్తాము అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలి అనిపించి ఇలా అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే పాప లేవగానే బ్రష్ చేయించేసి ఇలా కూర్చోపెట్టేసి నీట్గా నలుగు పెట్టేస్తామండి. అండ్ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళం, పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళే ఎక్కువ, అందరం వచ్చేసేసి ఫస్ట్ నువ్వుల నూనె పెడతాము. అండ్ తర్వాత సున్నిపిండి కానీ శనగపిండి కానీ పెట్టేసేసి మొత్తం నలుగులాగా పెట్టేస్తాము. ఆ తర్వాత కొంతమంది అయితే హారతి ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అండ్ అక్షంతలు కూడా వేసేస్తారు. ఇప్పుడు వీడియోలో కనపడుతుంది కదా, మీకు తెలిసిన వాళ్ళే ఆద్య సిస్టర్ అంటే చైత్ర. అండ్ ఇలా నలుగు పెట్టంగానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్నానం చేస్తాం. నీట్గా కుంకుడుకాయలతో స్నానం చేసేస్తామండి. పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ మేమైతే ఎక్కువ కుంకుడుకాయలతోనే స్నానం చేయిస్తాము. ఆ తర్వాత ఇప్పుడు పొగ ఇస్తాము, సాంబ్రాణి పొగ వేస్తాము. సాంబ్రాణి పొగ చాలా మంచిది అని చెప్పేసి మేమైతే మా సాంప్రదాయం ప్రకారంగా మేమైతే ఎక్కువగా ఇదే వేస్తాము, పొగ వేస్తాము. పిల్లలిద్దరికీ ఇలా వేసామండి. ఆద్య బర్త్డే కదా, చైత్రకు కూడా ఎందుకు చేస్తున్నారు అంటే ఇద్దరు ఒకటే కదండి, అందుకని చెప్పేసి. అండ్ తర్వాత ఇలా రెడీ అయిపోయి కాసేపు ఫొటోస్ దిగేసి లంచ్ చేసేసి పడుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా లేచి కేక్ లాగా మేమైతే పుచ్చకాయని రెడీ చేసేసాం. మా పాప జలుబు చేసింది, అందుకని చెప్పేసి కేక్ తినకూడదు అండ్ అవాయిడ్ చేస్తాం, ఎక్కువ పెట్టరు. సో అందుకని చెప్పి పుచ్చకాయని డ్రై ఫ్రూట్స్తో కలిపి మేమైతే కేక్ చేసాము. వాళ్ళిద్దరూ కలిసి అయితే కేక్ కట్ చేశారు. మేమైతే పాప డ్రెస్ వచ్చేసి సత్తుపల్లి జీవి మాల్లో తీసుకున్నామండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ నేను పెట్టాను అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెట్టామండి. మేమైతే ఇలా స్పూన్స్ మీద స్కెచ్తో రాస్తే వాటర్లో వచ్చేస్తుంది కదా బయటికి, ఆ గిఫ్ట్ అయితే ఇచ్చాము. మా శరవణ అది ఇచ్చాడు. అండ్ అప్పటికే చాలా ఏడుస్తున్నాడు శరవణ. ఇప్పుడైతే మేమందరం కలిసి బయటికి వెళ్ళిపోతున్నామండి. ఇప్పటికే 8:39 అయింది. ఏవైనా టెంపుల్ ఉంటే దండం పెట్టుకుందాము అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం. తిరువూరు వచ్చేసామండి. అక్కడ లక్ష్మీ గణపతి దేవస్థానం అంటే వినాయకుడిని టెంపుల్ ఉంది, అక్కడ ఓపెన్లో ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాము. అది క్లోజ్ అయిపోయింది. అప్పటికే లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికల్లా. ఇంకా బయట నుండి దండం పెట్టేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కాళ్ళకి దండం పెట్టడం అలవాటండి. ప్రతి పుట్టినరోజు ఏదైనా ఫెస్టివల్ అలా ఉంటే అలా పాపలు ఇద్దరు కలిసి కాళ్ళకి దండం పెట్టారండి. బాయ్.